దేనికోసం అమ్మ మీరు ధర్నా చేస్తుండ్రు? పిల్లల్ని పంపించాలి సార్, ప్రిన్సిపల్ మేడం చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నారు పేరెంట్స్. వాళ్ళకి ఏదో ఒకటి సమాధానం చెప్పాలి, లేకపోతే పిల్లల్ని పంపించద్దా ఏదో ఒకటి చెప్పాలి కదా సార్. ఎంతసేపటి నుండి ఉంటారు, చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దగ్గర వాళ్ళు ఉన్నారు. ఎట్లా ఉంటుంది సార్ చెప్పండి? పిల్లలు కూడా ఎంత వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి కాలేజ్కి వెళ్తారు. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? నేను 1:09 సార్ వచ్చి. ఏమొస్తుంది కదా టీచర్స్ ఏమంటున్నారు? టీచర్స్ అసలు ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు దగ్గర, ఎవరు రాలేదు. వాళ్ళు ప్రిన్సిపల్ మేడంకి సిగ్నేచర్ పెట్టించుకొని వాళ్ళు పిల్లలు కొంచెం మంది వచ్చి వెళ్ళలేదు, కొంచెం మంది. ఇంకా మిగతా పిల్లలు అక్కడే ఉన్నారు. మేడం లేదంట. రెస్పాన్స్ ఏమి ఇస్తలేరా ప్రిన్సిపల్ వాళ్ళు? లేదంట, ప్రిన్సిపల్ మేడం తినడానికి వెళ్ళారని. ఇది ఇప్పుడు ధర్నా ఎవరు చేపట్టారు అండి? రాఖీ పౌర్ణిమ శనివారం రోజు ఉన్నది, ఇవాళ గురువారము. రేపు పంపిస్తా అంటుంది మేడము. రేపు పంపిస్తా అని చెప్తుంది కదా. ఇప్పుడు ఇవాళ వెళ్ళిల్లా? ఎంతమంది? కొంతమంది పిల్లలు వెళ్ళిల్లా? అవునా? నిన్న మోతరుగా పంపించింది. మరి మేడం ఏమంటుందంటే రేపు పంపిస్తా అని చెప్పాక కూడా మరి మాట్లాడండి కదా. మరి మీరు కూడా పేరెంట్స్ ముంగడ, టీచర్ ప్రిన్సిపల్ ముంగడ మాట్లాడితే బాగుంటుంది కదా. పటాకులు తెచ్చి టైం ఎంత అవుతుంది ఇప్పుడు? టైం ఎంత అవుతుంది? 4 9:30కి వచ్చినా మేము. అంటే లంచ్ ఒకటే పోయి 4 వస్తాయి మేడం. అదే వినే వాళ్ళు అయితే ఉన్నారు కదా, వాళ్ళని ఎట్లా పంపిస్తాను? కరెక్టే మీరు అనేది కూడా. టోటల్ స్టూడెంట్ ఎంతమంది ఉన్నారు మేడం? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం? 350 ఉంటారు. 100 వెళ్ళిపోయారని మరి వాళ్ళు అంటున్నారు. వెళ్ళిపోలేదా? ఇప్పుడు అయితే మేడము ఇంత జరుగుతుంది కదా, మరి ఏమైనా మీరు మీ మేనేజ్మెంట్ వారు పంపించే అవకాశాలు ఉన్నాయా? పిల్లలను పంపించే అవకాశం ఉన్నదా? రేపు కూడా హాలిడే లేదు, ఎల్లుండి ఫెస్టివల్ కదా, రేపు రండి రేపు పంపిస్తామని కూడా చాలా సార్లు ఎవరు చెప్పినమ్మా? స్కూల్ బంద్ ఉన్నది, స్కూల్ బంద్ లేదు సార్, గవర్నమెంట్ హాలిడే ఉందా రేపు? చెప్తే కూడా పేరెంట్స్ ఎవరు ఏమి వినట్లేదు. రేపు అసలు హాలిడే మేడం వీళ్ళ